ప్రభునామంలో అందరికి వందనాలు. మనము ఈ బేసిక్ ఫౌండేషన్ క్లాసెస్ అని వాటిని నేర్చుకున్నాం. అంటే ప్రాథమిక పునాది సత్యాలను, బైబిల్లో ఉన్న కొన్ని అంశాలు నేర్చుకుంటున్నాము. వాటిలో భాగంగా ఈరోజు దశమ భాగాలు, అలాగే కానుకలు అనేటువంటి అంశాల గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది కూడా క్రైస్తవుని జీవితంలో మనందరికీ ప్రాముఖ్యమైన అంశం. దశమ భాగం. ఈ దశమ భాగం అన్నప్పుడు మనకి దీన్ని బట్టి దశమ భాగం గురించి చూస్తే ఆదికాండము 28:22 వచనం ప్రకారము, ఆదికాండంలో 28:22 వచనం ప్రకారము అక్కడ యాకోబు ఏమన్నాడంటే, నీవు నాకు ఇచ్చి యావత్తులో 10వ వంతు నిశ్చయంగా నీకు చెల్లించదను అని మొక్కుకున్నాడు. అంటే మన యొక్క సంపాదన అంతటిలో కూడా 10వ భాగము దేవునికి ఇవ్వడం. మన కింద రాస్తారు, దేవునికి ఇవ్వటం. దశమ భాగం దేవునికి తీయటం అంటే మన యొక్క ఏదైతే సంపాదించుకుంటున్నామో ఆ సంపాదించుకునేటువంటి దాంట్లో 10వ భాగం. అంటే ఉదాహరణకి మనం 100 రూపాయలు సంపాదించుకుంటున్నాం అనుకోండి, మన సంపాదన అంతా. ఆ 100 రూపాయల్లో 10వ భాగం అంటే 10 రూపాయలు. లేదా 10 రూపాయలే సంపాదించుకుంటున్నాం అనుకోండి, 10 రూపాయల్లో 10వ భాగం అంటే 1 రూపాయి. ఇలా 1000 రూపాయలు సంపాదించుకుంటే 1000 రూపాయల్లో 100 రూపాయలు 10వ భాగం. అది మనకి తెలిసిన విషయం. ఈ విధంగా సంపాదన అంతట్లో 10వ భాగం దేవునికి ఇవ్వటం అన్నమాట. దశమ భాగం దేవునికి ఇవ్వటం. తర్వాత మరి కానుక అనేటువంటి మాట దగ్గరికి వస్తే, కానుక ఇవ్వటం, కానుక కూడా ఇచ్చేటువంటి విషయం ఉంటుంది దేవునికి. మరి ఈ కానుక అనేటువంటిది ఏంటి అంటే, దశమ భాగము కానుక ఒకటి కాదు. దశమ భాగం సంపాదనలో 10వ భాగం అయితే, ఈ కానుక అనేటువంటిది ఈ 10వ భాగం తర్వాత మించి మిగిలిన ఏదైతే నీకు ఉంటుందో నీ యొక్క సంపాదనలో, దాన్ని ఎంతో కొంత అంతలో కొంత ఇవ్వడాన్ని కానుక అంటారు, లేదా అర్పణగా ఇవ్వటము అని అంటారు. అంటే దశమ భాగము కాక ఇంకా కొంత భాగాన్ని ఇచ్చుట లేదా ఇవ్వటం, దీన్ని కానుక ఇవ్వటం అంటారు. అంటే ఎలా అంటే మనం అర్థమయ్యేటువంటి విధానంలో చెప్పుకుందాము. ఉదాహరణకి మన సంపాదన 1000 రూపాయలు అనుకున్నాం. ఇందులో మనం దశమ భాగం అంటే 10% అన్నాం కదా. ఈ దశమ భాగం అన్నప్పుడు అది అందులో 100 రూపాయలు అవుతుంది. ఇది దశమ భాగం. దశమ భాగం 1000లో 10% 100 రూపాయల దశమ భాగం. ఇది దశమ భాగం. అయితే కానుక అన్నప్పుడు ఇంకా ఈ 100 రూపాయలు కాకుండా ఇంకా మన దగ్గర ఈ 1000 రూపాయలు 100 రూపాయలు తీసేస్తే 900 ఉన్నాయి. 100 రూపాయలు తీసేయగలం, మైనస్ చేసాం. ఈ 100 రూపాయలు తీసేసినప్పుడు 900 ఉంది. ఈ 900లో నుంచి మనకి ఇష్టమైనంత, అది 10 రూపాయలు కావచ్చు, లేకపోతే 20 రూపాయలు కావచ్చు, 30 రూపాయలు కావచ్చు, 50 రూపాయలు కావచ్చు, మన ఇష్టం. దాని విషయంలో మనకి ఒత్తిడి లేదు, ఇవ్వాల్సిందే అని
మనం ఇష్టం అంటే హృదయంలో దేవుడు మనకు ప్రేరేపించాలి. ఎంతో పెడతారు, 10, 20, 30, 50, 40 ఎంతో పెడతారు. ఇది కూడా ఇవ్వటాన్ని కానుక అని అనండి. అంతేగాని దశమ భాగము కానుక ఒకటి కాదు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక దేవునికి ఇచ్చేటువంటి విషయంలో చాలామందికి చాలా రకాలైనటువంటి ఆలోచనలు ఉంటాయి, అనుమానాలు ఉంటాయి, అపోహలు ఉంటాయి. మరి ఇలాంటి విషయంలో బైబిల్ మనకి ఏం చెప్తుంది అనేది మనం చదివితే దాన్ని బట్టి మనకి అర్థమవుతుంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మనం దశమ భాగం ఎందుకు ఇవ్వాలి? మనం దశమ భాగం దేవుడికి ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి? ఇది ప్రశ్న. ఎందుకు ఇవ్వాలి అని అంటే, ఒకసారి మలాకి గ్రంథంలో 3వ అధ్యాయంలో 10వ వచనం చూద్దాం. మలాకి 3:10 ప్రకారం, మలాకి 3:10లో ఏమనుందంటే, నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతా మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాక్యములను విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనను కుమ్మరించదని సైన్యముల అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ఇక్కడ దేవుడే సెలవిస్తున్నాడు. ఇది దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు ఆజ్ఞాపించుతున్నాడు. ఏమిటంటే, మీరు తీసుకొని రావాలి అని చెప్తున్నాడు. ఏంటి? 10వ భాగం, దాన్ని దశమ భాగం, దశ అంటారు కదా, అది 10వ భాగం. అంటే ఇది ఏంటి అంటే దేవుని యొక్క ఆజ్ఞ. మనం దేవుని యొక్క ఆజ్ఞకి లోబడి ఎందుకు ఇవ్వాలి అని అంటే, దేవుని ఆజ్ఞకు లోబడటం కోసం ఇవ్వాలి. దేవుని ఆజ్ఞకు లోబడు నిమిత్తం ఇవ్వాలి. సో నేను ఎందుకు దశమ వాళ్ళని ప్రశ్నించుకుంటే, దేవుడు ఆజ్ఞించాడు, ఆ ఆజ్ఞకు మనం లోబడి నిమిత్తం దశమ భాగాలు ఇవ్వాలి. మరొక మాట ఇక్కడే మలాకి 3:8లో ఒక మాట ఉంది. మలాకి 3:8 ఏమనుందంటే, మానవుడు దేవుని యొక్క దొంగిలినా అయితే మీరు నా యొక్క దొంగిలితే, దేని విషయంలో మేము నీ యొక్క దొంగిలితమని మీరు అందరూ పర్యోభాగము ప్రతిష్టార్పణను ఏక దొంగిలించింది. ఇక్కడ ఈ వచనంలో దేవుడు అంటున్నాడు, నా దగ్గర మానవుడు దొంగిలించాడు. ఏ విషయంలో అయ్యా అంటే, ఈ ఇచ్చే విషయంలో, దశమ భాగాలు ఇచ్చే విషయంలో దొంగిలించాము. అంటే దొంగ అనేటువంటి పేరు వస్తుంది. ఎందుకు? మనం ఇవ్వకపోతే దొంగగా. కాబట్టి మనం దొంగ అనిపించుకోకుండా ఉండాలి అంటే ఇచ్చేవారుగా ఉండాలి. ఇది మనకు అక్కడ ఉండవలసినటువంటి దొంగగా పిలిపించుకోకుండా ఉండని నిమిత్తం. అవును, దేవుడికి ఎందుకంటే దొంగ అంటాడంటే, ఇప్పుడు శక్తిని ఎవరు ఇచ్చాడు? దేవుడు మనకి ఈ శక్తిని ఇచ్చాడు. దేవుడే ఇచ్చాడు శక్తిని పని చేసుకోవడానికి. సంపాదన ఇచ్చాడు, జీతం ఇస్తున్నాడు. జీతం ఇచ్చినప్పుడు ఇది దేవుడిది. అంటే దేవుడు శక్తి ఇస్తేనే, మనకి ఆరోగ్యం ఇస్తేనే, మన అవయవాలన్నీ బాగానే పనిచేస్తుంటేనే పని చేసుకుని సంపాదించుకున్నాం. అది దేవుడిని. మళ్ళీ దేవుడికి ఇచ్చే విషయంలో మనం ఇవ్వకపోతే అది దొంగిలించినట్లే అది లెక్కలోకి వస్తుంది. అందుకని ఆ దొంగగా అనే పేరు పిలిపించుకోకుండా ఉండాలి అంటే మనం దశభాగం దేవునికి ఇవ్వాలి అనే విషయం అర్థమవుతుంది. అలాగే ఇందాక ఆల్రెడీ మనం మలాకి 3:10 చదివినట్లుగా, మలాకి 3:10 ప్రకారం మనకి ఏమవుతుందంటే, అక్కడ ఏమన్నారంటే, నా మందిరంలో ఆహారం ఉన్నట్లుగా అనే మాట వాడబడింది. అంటే మందిరంలో ఉండేది ఎవరు? యాజకుని కంటే దేవుడికి సేవ చేసేటువంటి సేవకుడు.
వాళ్ళకి మరి ఆహారం అవసరం. అంటే చర్చ్ పరిచర్య కొరకు పని జరగాలి అని అంటే చర్చ్ పరిచర్య నిమిత్తము ఈ యొక్క మనం దశంభాగం ఇవ్వటము అనేటువంటిది మనకి మనకి చేయవలసినటువంటి పని అర్థమవుతుంది. సంఘ పరిచర్య అంటే మందిరం, మందిర పరిచర్య నిమిత్తం ఇవ్వాలి. మనం ఇవ్వలేదనుకోండి, మందిరంలో పరిచయం జరగాలంటే జరగలేదన్నమాట. కాబట్టి మందిర పరిచయకి సపోర్ట్గా ఉంటుందన్నమాట మనం చేసేటువంటి. తర్వాత 1 తిమోతి 5:18 వచ్చిన ప్రకారం, 1 తిమోతి 5:18 ఈ వచ్చిన ప్రకారం ఇక్కడ కూడా ఒకసారి చదువుతాను చూడండి. మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు అనే మాట వాడబడింది. 1 తిమోతి 5:18. అంటే పనివాడు జీతమునకు పాత్రుడు అంటే పనివాడు సేవ చేసేవాళ్ళు దేవుని పరిచారకులు. అక్కడ పరిచారకులకు వారి యొక్క జీతంగా ఇది ఇవ్వబడుతుందన్నమాట. పరిచారకులకు సహకారం. ఇప్పుడు పనివాడు జీతానికి పాత్ర అన్నప్పుడు దేవుని సేవ చేసే పాస్టర్ గారి కుటుంబం అక్కడ సేవ చేస్తుంది కాబట్టి పరిచారకులకి సహకారంగా ఉంటుంది. లేకపోతే పరిచర్య నిమిత్తం మనం వారికి పోషణ కొరకు ఇవ్వాల్సిన వారంగా ఉండాలన్నమాట. అది మనం అర్థం చేసుకోవాలి. వారి పోషణ నిమిత్తం పరిచర్య చేస్తున్నారు ఎవరైతే మందిర పాస్టర్ గారు ఉన్నారో వారి యొక్క పోషణ నిమిత్తం. తర్వాత ఫిలిప్పీ 4:17. ఫిలిప్పీ 4:17 వచ్చిన ప్రకారం ఒకసారి నేను చదువుతాను. నేను ఈవిని అపేక్షించి నాకు చెప్పట్లేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్తున్నాను. పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే మిచ్చేదానికి ఇంకా విస్తార ఫలము రావాలి అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను అన్నాడు. ఏంటి? మనకి దేవుడికి ఇచ్చేటువంటి విషయం ఇస్తే అది విస్తార ఫలాన్ని ఇస్తుంది. ఇంకోటి ఏంటి? దీని అర్థం ఏంటి అంటే మనం ఇచ్చేది ఎవరి కోసం ఇస్తున్నాం? దేవుడి కోసం. అంటే అది పరలోకపు పని కొరకు. అంటే ఇది ఏమవుతుంది? వచ్చిన ఫిలిప్పీ 4:18 ప్రకారము మనం ఇచ్చేటువంటిది అనేటువంటిది పరలోకపు యొక్క అకౌంట్లో అది జమ చేయబడుతుంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. పరలోకపు ఖాతాలో జమ చేయబడము. తర్వాత తిరిగి విస్తారంగా మనకి ప్రతిఫలం ఉంటుంది. ప్రతిఫలం కలుగు. ఈ విషయాన్ని మనం పెట్టుకోవాలి. మళ్ళీ తిరిగి మనకి విస్తారంగా ప్రతిఫలం అనేది కలుగుతున్నాం. మనం ఎక్కడైనా ఒక బ్యాంకులో పెట్టాము అంటే సేవింగ్స్ పెట్టుకుంటాం మన కోసం. అలాగే మనం దేవుడి మందిరానికి ఇచ్చేది, దేవుడి సేవ కోసం ఇచ్చేటువంటిది కూడా మనం పరలోక పరిచర్యకు ఇస్తున్నాం కాబట్టి దేవుడు కూడా అక్కడ ఆయన ఖాతాలో రాసుకుంటాడు. రేపు పొద్దున మనం అక్కడ అయిన తర్వాత కూడా ఇదిగో ఇది ఇచ్చావు నా కోసం అని దేవుడు దానికి సంబంధించిన ప్రతిఫలం కూడా ఇస్తాడు. ఇక్కడ కూడా భూమి మీద దానికి సంబంధించినటువంటి విస్తార ఫలాన్ని దేవుడు మళ్ళా మనకి అనుగ్రహిస్తాడు అన్నమాట. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా కూడా ఏంటి అంటే దేవుడు మనకి ఆర్థిక స్తోమత కలిగించాడు. ఈ కలిగించినప్పుడు ఎంతో కొంత మనం సంపాదించుకున్నప్పుడు తిరిగి మరలా దేవుని పట్ల ఇది దేవుడు నాకు ఇచ్చాడు అనే కృతజ్ఞతాభావాన్ని తెలియజేయడం కోసం మనం ఇవ్వటం అన్నమాట. దేవుని పట్ల కృతజ్ఞత భావంతో ఆర్థిక ఆశీర్వాదాలను కృతజ్ఞతా భావంతో ఆర్థిక ఆశీర్వాదాలను దేవుడికి
ఇచ్చేవారుగా ఉన్నారు. అంటే మనకు ఆర్థికంగా దేవుడు ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన వాటిని మళ్ళా దేవుని పట్ల కృతజ్ఞతా భావంతో మనం దేవుడికి ఇచ్చేవారుగా ఉన్నారు. ఇది నా యొక్క అర్థం. ఇంకో మాట చెప్పాలంటే ఆర్థికంగా దేవుడు మనం ఆశీర్వదించినప్పుడు తిరిగి నేను దేవుడి కోసం ఖర్చు పెడతాను అనేటువంటి విషయం తెలియజేస్తుంది. దీనికోసం ఎందుకు నేను దశభాగం ఇవ్వాలి, దేవుడికి ఇవ్వడం అంత అవసరమా, దేవుడే నాకు అన్ని ఇస్తాడు, దేవుడికి ఇంకేం పని ఉంది అని అంటాం. కానీ ఇదిగో ఈ విషయాలు మనం దేవుడికి ఇచ్చేవారుగా ఉండాలి. మరికొన్ని విషయాలు కూడా చూద్దాం. మనం ఇచ్చే విషయం, దేవుడికి ఇచ్చే విషయంలో చాలామంది చాలా వాదనలు చేస్తూ ఉంటారు. కానీ నిజంగా దేవుడి పట్ల ప్రేమ ఉన్న వాళ్ళు వాదనలు చేయరు, కానీ ధారాళంగా ఇవ్వటానికే ఎప్పుడు కూడా ముందుంటాం. దానికోసం ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు, మనం దేవుడి పట్ల ప్రేమ అనేటువంటి దాన్ని హృదయంలో కలిగి ఉండాలి. అయితే ఇప్పుడు దాకా ఎందుకు దశభాగాలు ఇవ్వాలి అనే దాని గురించి చెప్పుకున్నాం, లేకపోతే ఎందుకు దేవుడికి ఇవ్వాలి అని. అయితే ఇప్పుడు ఎలా ఇవ్వాలి అనే దాని గురించి మాట్లాడుతున్నాం. ఎలా ఇవ్వాలి దేవుని కొరకు అన్నప్పుడు, దేవుని కొరకు నేను దశభాగాలు కానుకలు ఇవ్వాలి అన్నప్పుడు ఈ దశభాగాలు కానుకలు ఎలా ఇవ్వాలి అనే దాని గురించి మనం మాట్లాడుతున్నాం. మొదటిగా లూకా 16:8. లూకా 16:8లో ఒక వచనం ఉంది. ఏమనుందంటే, లూకా 16 చదువుతాను. ఏమనుందంటే, అన్యాయస్తులైన గృహనిరకుడి వ్యక్తిగా నడుచుకున్నది వారి యజమానులు వారిని మెచ్చుకొని వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. ఇక్కడ యుక్తి అనే పదము తెలివి కలిగి లేకపోతే జ్ఞానం కలిగి అనే పదంతో అర్థమవుతుంది. ఇప్పుడు లోకంలో ఉన్నటువంటి వాళ్ళే ఒక జ్ఞానంతో ఒక తెలివిగా ఉన్నారు అంటే, వెలుగు సంబంధాలు అంటే మనం, ఇప్పుడు దేవుని సంబంధం అంటే మనం వెలుగు సంబంధం. ఈ వెలుగు సంబంధమైనటువంటి మనము ఇంకా తెలివిగా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు జ్ఞానం కలిగి ఉండాలి. వెలుగు సంబంధం కంటే ఈ లోక సంబంధంలో యుక్తిపరులై ఉండాలి. కానీ మనము కూడా వెలుగుగా అంటే వెలుగు సంబంధం కాబట్టి మనము చేసేటువంటిది తెలివిగా జ్ఞానంగా చేయాలి అనేది కూడా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇచ్చేటువంటిది కూడా మనం జ్ఞానంగా ఇవ్వాలి. నేను మీకు వివరిస్తాను ఏంటంటే, జ్ఞానం కలిగి ఇవ్వాలి, జ్ఞానం కలిగి ఇవ్వాలి. దీని గురించి మనం చెప్పుకుంటే కొందరు ఎట్లా ఉంటారంటే, ఉదాహరణకి ఇప్పుడు వాళ్ళు 10,000 సంపాదించే వాళ్ళు ఉన్నారనుకున్నాను కదా. ఈ 10,000 సంపాదించేవాళ్ళు దీంట్లో దశభాగం ఇవ్వాలంటే 1,000 రూపాయలు. 1,000 రూపాయలు పోయినట్టే ఇంక వాళ్ళకు ఉండేది, ఇంకా 1,000 రూపాయలు పోగా ఉండేది 9,000. ఇప్పుడు ఈ 9,000లో కూడా ఒక 100 రూపాయలు దేవుడికి కానుక ఇచ్చారు. ఎందుకంటే దశభాగం ప్లస్ కానుక అన్నారు కదా, దశభాగం కానుక ఇస్తారు. 100 రూపాయలు ఇచ్చారంట. అంటే ఇంకా వాళ్ళకి ఇంకా వాళ్ళ దగ్గర మిగిలింది ఏంటంటే 8,900. ఇప్పుడు ఇది ఉండటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి నెల మొత్తం కూడా కుటుంబంగా వాళ్ళ ఇంట్లో అన్ని విషయాలు, ఇంటి అద్దెలకు కానివ్వండి, ఇంట్లో భోజనం ఖర్చులు కానివ్వండి, ఇంకా వేరే విషయాలు ఏవైతే ఉంటాయో ఆ కుటుంబంలో ఉన్నటువంటి అవసరాలకు ఇవి ఉంటాయి అన్నమాట. అవసరాలు తీర్చుకోవడానికి ఇవి ఉన్నట్లుగా దేవుడు ఎంత అడిగాడంటే దశభాగమే అడిగాడు, కానుక అడిగాడు, అంతే. కానీ కొందరు ఏం చేస్తారంటే జ్ఞానం కలిగి ఉండకుండా అజ్ఞానంగా ఉంటారు. నేను 10,000లో చూస్తుంటే నేను ఈ 10,000లో నుంచి 5,000 దేవుడికి ఇచ్చేస్తాను అని అనుకున్నారు అనుకోండి. ఉదాహరణ ఇలా చెప్పుకుందాం.
ఇప్పుడు 5,000 ఇచ్చేస్తే వాళ్ళ దగ్గర ఉంటే ఇంకొక 5,000. మరి ఆయనకు 3 పిల్లలు ఉన్నారు అనుకున్నాం ఇంట్లో, భార్య 3 పిల్లలు, అది 2 పిల్లలు. మరి అద్దె ఖర్చు, ఇంట్లో అద్దె ఖర్చు, ఇంట్లో రెంట్ కట్టాలి, ఇంటికి కరెంటు బిల్లులు, మరి నెల మొత్తం ఆహార పదార్థాలు, ఈ 5,000 సరిపోతాయి. కాబట్టి గమనించుకోవాలి, దేవుడు అడిగింది దశమ భాగాలు కారణం. కాబట్టి జ్ఞానం కలిగి ఇవ్వడం ద్వారా దేవుడు మనకి మిగిలిన వాటిని జ్ఞానంతో ఇవ్వనప్పుడు ఈ మన అవసరాలకు ఉపయోగించినట్టుగా దేవుడు చేస్తాడు. అంటే ఇవ్వటంలో తప్పేమీ లేదు. అయితే నువ్వు అక్కడే ఉన్నావు, నీకు 10,000 ఉంది, 10,000 నాకు నెల మొత్తం 5,000 చాలు, ఇంకొక 5,000 నా దగ్గర వద్దు అనుకుంటే 5,000 దేవుడికి ఇచ్చేస్తే తప్పేమీ లేదు, నువ్వు అక్కడే అంటే. కానీ మరి నీకు దేవుడు ఒక భార్యను ఇచ్చాడు అనుకో, నీకు 3 పిల్లలు ఇచ్చారు, 2 పిల్లలు ఇచ్చారు, వాళ్ళని కూడా అన్ని చూసుకోవాలి. కాబట్టి జ్ఞానం కలిగి చేసుకోవాలి, అది కూడా మనం గమనించాలి. అజ్ఞానంగా ఉండకూడదు, ఆ విషయాన్ని గమనించాలి. తర్వాత మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మత్తయి సువార్త 6వ అధ్యాయము అక్కడ 3-4 వచనాలు. 3-4 వచనాల ప్రకారం ఇచ్చేటువంటిది రహస్యంగా ఉండాలి, నువ్వు కుడి చేతితో చేసేది ఎడమ చేతికి కూడా తెలియనియొద్దు అని అన్నాడు. అంటే మనం ఇచ్చేది రహస్యంగా ఉండాలి, రహస్యంగా ఇవ్వాలి. కొందరు ఏం చేస్తారంటే ఇస్తున్నప్పుడు జనాలకు తెలియజేసేటట్లుగా, కనపడేటట్లుగా కానుకను పాలేస్తారు, అది తప్పు. లేకపోతే కొందరు ఏం చేస్తారంటే పలానా సో అండ్ సో ఫ్యామిలీ అని, పలానా కుటుంబం అని పేరు రాసేస్తారు ఏదైనా కవర్ మీద పెట్టి. నేనేం చెప్తానంటే ఆ పేరు రాయడం కూడా అవసరం లేదు, ఎందుకంటే నువ్వు వేసావని దేవుడు చూస్తున్నాడు, దేవుడే నీకు తగిన ప్రతిఫలం ఇస్తాడు, ఆ విషయం గుర్తు పెట్టుకోవాలి. కాబట్టి కుటుంబాల పేర్లు కూడా మనం రాయటం మంచిది కాదు, రహస్యంగా ఇవ్వాలి దేవుడికి ఇచ్చేయకుండా. ఎందుకంటే రహస్యమంగా నీ తండ్రి చూస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. తర్వాత 1 కొరింథీ 16వ అధ్యాయము, 1 కొరింథీ 16వ అధ్యాయంలో 1-2 వచనాలు. ఈ 1-2 వచనాల ప్రకారం ఏమనుందంటే, పరిశుద్ధుల కొరకైన చందా విషయం అయితే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారం మీరు చేయండి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతివాడు తాను వర్ధిల్లిన కొలది తన యొక్క కొంచెము నిల్వ చేయాలి. ఇక్కడ ఏమనుంది అంటే వర్ధిల్లిన కొలది, ఇక్కడ ప్రతి ఆదివారం అనే మాట ఉన్నది. అంటే దీన్ని బట్టి చూస్తే ప్రతి ఆదివారం ఉన్నప్పుడు అక్కడ రెగ్యులర్గా కనపడుతుంది. రెగ్యులర్ అంటే ప్రతి వారం ఓకేనా, వెంటనే ఇచ్చే వారంగా ఉండాలి. అంటే నేను దీన్ని వివరిస్తాను, వెంటనే అని ఎందుకన్నాను. ఇప్పుడు ప్రతి ఆదివారం మనంతా మనం కాన్ఫరెన్స్తుంటాం. ఈ వెంటనే పదం ఏంటంటే, ఉదాహరణకి మీకు ఒకరోజు జీతం వచ్చిందనుకోండి నెలలో, ఈ జీతం వచ్చినటువంటి తారీఖు ఉదాహరణకి 3వ తారీఖు అనుకున్నాం, 3వ తేదీ. ఇది ఏ శుక్రవారం లేకపోతే శనివారం వచ్చిందనుకున్నాం. నెక్స్ట్ దాని తర్వాత వచ్చే ఆదివారం రోజున, నెక్స్ట్ ఇమీడియట్గా వచ్చే ఆదివారం రోజున వెంటనే మనం తీసుకెళ్ళి ఇచ్చేస్తే అది వెంటనే ఇచ్చిన వాళ్ళు అవుతాం. కొంతమంది ఏం చేస్తారంటే అలా కాకుండా ఎప్పుడో 2 వారాలు గడిచిపోయిన తర్వాత మధ్యలో లేదా 2 నెలలు గడిపిన తర్వాత నేను వచ్చే నెలలో ఇస్తాను, ఈ నెలలో ఇవ్వను అని అనుకుంటారు. కానీ ఇక్కడ అలా ఇవ్వడం అనేటువంటి వర్ణించబడలేదు. కానీ ప్రతి వారం తర్వాత మీలో ప్రతివాడు వర్ధిల్లిన కొలది అనే మాట వాడబడుతుంది. ప్రతి వారం కూడా ఇవ్వడు. కాబట్టి ప్రతి వారం వెంటనే ఇచ్చేవారుగా ఉండాలి. జీతం వచ్చినటువంటి 3 వారాల తర్వాత ఇద్దాం లేకపోతే ఈలోపు మనకు తెలియకుండానే అవి మన చేతిలో నుండి ఖర్చు అయిపోయే ప్రమాదం కూడా ఉంటుంది అన్నమాట. తర్వాత 2 కొరింథీ 8వ అధ్యాయం 3వ వచనం. 2 కొరింథీ 3వ అధ్యాయం 8వ అధ్యాయం 8వ అధ్యాయంలో 3వ వచనం. ఇక్కడ ఏమన్నా
మన తెలుగు బైబిల్లోనే 4వ వచనం, తెలుగు బైబిల్లో 4వ వచనం ఏమన్నంటే, వారు తమ సామర్థ్యం కొలది కాక సామర్థ్యం కంటే ఎక్కువగా తమంతా తామే ఇచ్చినట్టు మీకు సాక్ష్యం ఇస్తున్నాను అనే మాట ఉంది. ఈ వచనాలను బట్టి చూస్తే వారు సామర్థ్యం అనేటువంటి పదమే కాకుండా సామర్థ్యం కంటే ఎక్కువగా ఇచ్చారు అని, అంటే అది వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇచ్చారు కానీ బలవంతంగా లేదన్నమాట. దాన్ని ఇష్టపూర్వకంగా ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇష్టపూర్వకంగా కొందరు ఎవరో బలవంతం చేస్తే ఇచ్చేటువంటి వారిగా ఉంటారు, కానీ బలవంతంతో పని లేకుండా ఇష్టంగా ఇచ్చేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా ₹1 ఇవ్వాల్సిన దగ్గర అవసరమైతే ఇంకొద్దిగా ఎక్స్ట్రాని ఇస్తుంటారు. ఎందుకంటే ఇష్టపూర్వకంగా ఇస్తున్నారు కాబట్టి అది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 1 Corinthians 9వ అధ్యాయం 7వ వచనం, 1 Corinthians 9వ అధ్యాయం 7వ వచనంలో ఏమన్నది, మనకి తెలుగు బైబిల్లో ఒక నిమిషం నేను తెలుగు బైబిల్లో ఉన్నటువంటి వచనాలు చదువుతాను. మొదటిది 9వ అధ్యాయం. ఏడవ వచనం చదువుతున్నాను. ఇక్కడ పౌలు గారు ఏమంటారంటే, ఎవడైనా తన సొంత ఖర్చు పెట్టుకుని దానిలో కొలువు చేయన ద్రాక్ష తోట వేసి దాని ఫలం తినడవాడవు, మందర కాచి మందర పాలు త్రాగిన వాడవు. తర్వాత మరొక వచనం కూడా చదువుతాను. 2వ కొరింథీయులకు వెళ్దాం. 2వ కొరింథీ 9వ అధ్యాయం. 2వ కొరింథీ 9వ అధ్యాయంలో 6-7 వచనాలు చదువుతున్నాను. 6-7 వచనాలు ఏమన్నంటే, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పండుకోయిను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పండుకోయిను అని ఈ విషయమై చెప్తున్నాను. సడుగు పనకయు బలవంతంగా కాకయు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వను, దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమించును అనే మాట ఉంది. ఈ వచనాలను గురించి చూస్తే 6వ వచనం 7వ వచనం చూస్తే 9వ అధ్యాయం 6వ వచనం ప్రకారం విస్తారంగా ఇచ్చేవారిగా ఉండాలి. ఎందుకంటే కొద్దిగా విత్తనం నాటిన వాడికి కొద్ది ఫలకాలం ఉంది. విస్తారంగా ఇచ్చినటువంటి వాడు విస్తారంగా ఉంటాడు, అంటే సమృద్ధి అనేది కలుగుతుంది. ఇంకొకటి మనం ఇక్కడ 9వ అధ్యాయం 7వ వచనంలో సడుకోవడం బలవంతం కాకుండా ఉత్సాహంగా ఇచ్చేవాడు అనే మాట. ఉత్సాహం అనేటువంటి తన యొక్క ఆనందం కొలది అనమాట. ఉత్సాహంగా ఇవ్వాలి. కొంతమంది విచారంగా ఇస్తారు, బాధపడుతూ ఇస్తారు. అయ్యో నేను ఇచ్చేస్తే మళ్ళీ ఈ నెలలో నాకు ఖర్చులెట్లా, నేనేం చేయాలి అని అనుకుంటాను. కానీ సంతోషంగా ఇవ్వటం ద్వారా తిరిగి దేవుడు ఆ సంతోషాన్ని నింపుతాడు అనేది కూడా గమనించగలుగుతారు అనమాట. ఇంకా చివరిగా మార్కు సువార్త 4వ అధ్యాయం, 12వ అధ్యాయం. మార్కు సువార్త 12వ అధ్యాయంలో మార్కు 12:41 నుంచి ఈ వచనాలు 44 వరకు. 41 నుంచి 44 చూస్తే ఈ వచనాలు మనకి కనపడుతుందంటే, ఆయన కానుక పెట్టేటి కూర్చుండి
జనసమూహం ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయటం వచ్చుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషంగా సొమ్ము వేయుచుండిరి. ఒక బేదవిధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బేదవిధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసేది, కానీ ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసినని చెప్పాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారే స్వయంగా అక్కడ జరిగిన సంఘటన వివరిస్తున్నాడు. ఒక పేద విధవరాలు ఇచ్చినటువంటిది ఏం చేస్తుందంటే, ఆమె తన దగ్గర 2 కాసులు ఉంటే ఆ 2 కాసులు వేసేసింది. దీన్ని ఏమంటారు అంటే త్యాగపూర్వకంగా ఇవ్వడం అన్నమాట. త్యాగం చేయడం. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, అంటే మనందరం కూడా అలా చేసేయాలా? దేవుడు మీకు ప్రేరేపణిస్తే అలా చేయడంలో తప్పేమీ లేదు. అయితే ఈ పేద విధవరాలు గురించి దేవుడు చెప్పిన కాంటెక్స్ట్ ఏంటి అంటే, మిగిలిన వాడు వారి సంపాదనలో కొంత తీసుకొచ్చేసారు. ఏమేం చేసిందంటే తనకు ఉన్నదంతా వేసేసింది. దేవుడు చెప్తున్న మాట, జీవనమంతా వేసింది. ఏమో అలా వేసినప్పుడు యేసుక్రీస్తు వారు ఆమె గురించి చెప్పినటువంటి మాట, దీని యొక్క అర్థం ఏం తీసుకొస్తుంది మనకి అంటే, ఆమె మిగిలిన వాళ్ళకన్నా ఎక్కువ వేసింది అనేటువంటి అంశాన్ని తీసుకొస్తున్నారు. మరి మిగిలిన వాళ్ళు 10 రూపాయలు వేస్తే ఈమె వేసిన 2 కాసులు 10 రూపాయల కన్నా తక్కువే కదా అనుకుందాం. మరి ఎలా అన్నప్పుడు ఆమె యొక్క హృదయాన్ని బట్టి చూసి ఆమె జీవనం అంతా కూడా అదే కాబట్టి, మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే ఆమె జీవనం అదే కాబట్టి అదే ఎక్కువ తనకు అదే ఎక్కువ కాబట్టి ఆమె ఎక్కువ అనేటువంటి మాటకి అర్థం అనవద్దనమాట. కాబట్టి ఆమె త్యాగం చేసింది దేవుని కొరకు ఇవ్వాలి అని. కాబట్టి కొన్నిసార్లు ఇచ్చేటువంటి విషయంలో ఇలాంటి త్యాగపూరితమైనటువంటి హృదయాన్ని కూడా మనం కలిగి ఉండటంలో తప్పులేదన్నమాట, ఇవ్వాలి. తర్వాత చివరిగా మనం కొన్ని విషయాలు చూసి మనం దశమభాగాలు కానుకలు ఇవ్వకపోతే ఏం జరుగుతుంది? దశమభాగాలు కానుకలు దశమభాగాలు మనం ఇవ్వకపోతే ఏం జరిగింది అని చెప్పడానికి కొన్ని వచనాలు చూద్దాం బైబిల్లో. 1 తిమోతి 5:18 ప్రకారం 1 తిమోతి 5 ఇందాక మనం చదివాము, 5:19 చదివాము కదా, పనివాడు జీతమునకు పాత్రుడు అని. పనివాడు చేసేటువంటి వాడు జీతాన్ని తీసుకోవాలి. నేను మళ్ళీ ఒకసారి చదువుతున్నాను చూడండి. ఇక్కడ 18వ వచనం చూస్తే 5:18 మొట్టమొదటి, నూర్చెడి ఎట్టు మూతికి చిక్కము వేయవద్దు అని లేఖనం చెప్తున్నది, మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు. ఇక్కడ ఈ యొక్క వచనం ప్రకారం చూస్తే మనకి ఏమర్థం అవుతుంది అంటే, ఇప్పుడు ఈ యొక్క ఎద్దు అనేటువంటి నడుచుతూ ఉన్నప్పుడు పని చేస్తూ ఉంటుంది కాబట్టి దానికి ఆకలేస్తుంది. పని చేస్తున్నప్పుడు దానికి ఆకలేస్తున్నప్పుడు దానికి తినే అర్హత ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ అది తినలేదనుకోండి, తిరిగి పని చేయలేదు, తినకపోతే పని చేయలేదు.
అంటే ఎవరైతే పని చేస్తున్నారో ఆ పని చేస్తున్నటువంటి వారికి సరైనటువంటి ఆ యొక్క ఏదైతే వారు పొందుకోవాల్సినటువంటి ఆ యొక్క భాగాలు ఏవైతే ఉన్నాయో వారి ఈ దశంభాగాల రూపంగా కానివ్వండి, కానుకల రూపంగా కానీ దేవుని పరిచయం చేస్తున్న వారు వాటిని పొందుకోవడానికి అర్హులు. వాటిని పొందుకోకపోతే ఈ మొదటి తిమోతి 5:18 ప్రకారం వారు పొందుకోకపోతే వారికి అంటే వారు కానీ పరిచారకులు కానీ పరిచర్య కానీ ఇబ్బంది పడే సందర్భం వస్తుంది. పరిచర్య మరియు పరిచారకులు ఇబ్బంది పడు వాళ్ళకి అది ఇబ్బందిగా మారుతుంది. ఎందుకంటే వారు తినడానికి అర్హులు, వారు పని చేయాలి అంటే మళ్ళీ వారి దగ్గర ఉండాలి పరిచర్య చేయడానికి. పెట్రోల్ డబ్బులు లేకుండా దేవుని పరిచర్యకి వెళ్ళలేము కదా. పెట్రోల్కి డబ్బులు కావాలంటే దేవుడు ఇచ్చేటువంటి కానుకలు దశంభాగాల భాగంలో మనం దాన్ని ఉపయోగించుకుంటాం. ఆ విషయాన్ని గమనించాలి. తర్వాత మలాకి 3:9 ప్రకారం మలాకి 3:9 ప్రకారం అక్కడ ఏమంటుందంటే 9వ వచనంలో ఈ జనులందరూ నా ఎదుర దొంగిలించినే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు అన్నాడు. అంటే ఇవ్వకుండా ఉన్నవాళ్ళు వాళ్ళు దొంగలుగా పేరుపడ్డారు. అంతేకాకుండా శాపము అనేటువంటి పదం వాడారు ఇక్కడ. అంటే ఇవ్వకపోతే మన మీద శాపం నేర్చుకునే వారంగా ఉంటాము. శాపము పొందుదు, శాపము కాబట్టి ఆ శాపం మనకు వద్దు అనుకుంటే మనం ఇచ్చేటువంటి వారంగా ఉండాలి. ఇంకా చివరిగా 22:7 22:7 ప్రకారం విషయాలు చూస్తే ఇంకో మాట ఏమంటుందంటే, నీ మీదకి వచ్చేట్టుగా ఒక్కొక్కడు తన ఆయుధములను పట్టుకొని సంహారకులను నేను ప్రతిష్ఠించుచున్నాను, వారు నీ దేవదారు చెట్లలో శ్రేష్టమైన వాటిని నరికి అగ్నిలో పడవేదు. అంటే సంహారకులు వచ్చి నీకు కలిగిన వాటిని నాశనం చేస్తారు అనే మాట ఇక్కడ వాడబడింది. దీన్ని బట్టి చూస్తే మనకి కూడా ఏం జరిగింది అంటే, నాశనం చేసే సంహారకులు వచ్చి మనకు సంబంధించిన వాటిని నాశనం చేస్తారు. సంహారకులు అంటే నాశనం చేసేవారు. సంహారకులు మనకు చెందిన వాటిని అంటే మనకు సంబంధించిన వాటిని నాశనం చేస్తారు. కొన్నిసార్లు దేవునికి ఇచ్చే విషయంలో కొందరు వెనకాడుతూ ఉంటారు. నేను ఎందుకు ఇవ్వాలి, నేను ఇవ్వాల్సిన పని లేదు, దేవుడికి నడపకు సంబంధం లేదు. ఇవ్వకుండా ఉండటం చేత ఈ మాత్రం చాలా ప్రమాదమే. సంహారకులు వచ్చి మనకు చెందిన వాటిని నాశనం చేస్తారంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకు తెలియకుండానే ఎవరో దొంగల నుంచి దోసుకొని వెళ్ళిపోనక్కర్లేదు, కానీ ఇంట్లో అనుకోకుండా అనవసరంగా కొన్ని ప్రమాదాలు రావచ్చు, లేకపోతే కొన్ని రిపేర్లు రావచ్చు. బైక్ రిపేర్ అనో, కార్ రిపేర్ అనో, ఏదో ఒకటి మనకు తెలియకుండా హాస్పిటల్ ఖర్చులను, అనవసరమైన ఖర్చులు పదే వెళ్ళిపోతూ ఉంటాయి. ఎందుకని అంటే అది కూడా మనకు ఒక శాపం అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనం దేవుడికి ఖర్చు పెట్టే విషయంలో ఖర్చు పెట్టకుండా ఉంటే, దేవుడికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఉంటే ఈ రూపంగా మన దగ్గర నుంచి అవి వెళ్ళిపోయేవిగా ఉంటాయి అన్నమాట. అందుకనే ఈ దశంభాగాలు కానుకల విషయంలో మనం దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకంగా ఇస్తూ ఉంటే దేవుడు ఎప్పుడు కూడా అన్యాయం చేయడు అన్నమాట. ఎందుకంటే ఆయనకు మనం ఇస్తే దేవుడు ఎప్పుడు కూడా మనం ఆశీర్వదించే దేవుడుగానే ఉంటాడు, కానీ తిరిగి మనల్ని ఒక అడుక్కునేటువంటి వాడుగా ఉంచడు. ఎందుకని మలాకి 3:10 ఏమన్నాడంటే,
నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరం నిధిలోకి తీసుకునండి. దీన్ని చేసి మీరు నన్ను శోధిస్తే నేను ఆకాశపు వాక్యంలను విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనను కుమ్మరించెదను అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. మనం ఇవ్వటం ద్వారా ఇంకా తిరిగి మనకే విస్తారమైన ఆశీర్వాదాలు దేవుడు కుమ్మరిస్తాడు. కాబట్టి మనం దేవునికి ఇవ్వాల్సిన దాన్ని దేవునికి ఇద్దాం. ఆ తర్వాత దేవుడు మనకి ఇవ్వాల్సిన విస్తారమైన ఆశీర్వాదాలను దేవుడు మనకి ఇస్తాడు. అటువంటి కృప దేవుడు మనకి దయచేయను గాక.